మన్యం జిల్లా సుభద్రమ్మ వలస సమీపంలో గజరాజులు బీభత్సాన్ని సృష్టించాయి. చింతపండు లోడ్తో వెళ్తున్న లారీని ఏనుగులు అడ్డగించాయి. లారీ అద్దాలను ఏనుగుల గుంపు ధ్వంసం చేసింది. ఏనుగుల గుంపు ఎదురుకావడంతో డ్రైవర్, క్లీనర్ భయంతో పరుగులు తీశారు. మన్యం జిల్లా సుభద్రమ్మ వలస సమీపంలో గజరాజులు బీభత్సం సృష్టించాయి. చింతపండు లోడ్తో వెళ్తున్న లారీని ఏనుగులు అడ్డగించాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అడిగి తెలుసుకుందాం. శ్రీధర్, అక్కడ ఏం జరిగింది అసలు? థ్యాంక్ యూ షీలా. ఏదైతే విజయనగరం మన్యం పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం అయితే సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జియమ్మ వలస మండలం సుభద్రమ్మ వలసలో ఈ రోజు ఉదయం ఏదైతే ఈ చింతపండు లోడ్తో వెళ్తున్నటువంటి లారీని అడ్డగించి ఆ లారీ యొక్క అద్దాలు ధ్వంసం చేశాయి. అలాగే అక్కడ ఉన్నటువంటి డ్రైవర్లు కావచ్చు, క్లీనర్లు కావచ్చు అటుగా పరుగులు పెట్టినటువంటి వైనం. అయితే గత కొద్ది రోజులుగా ఈ మన్యం జిల్లాలో ఏనుగులు రోడ్లపైకి వచ్చి విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయని చెప్పేసి గతం నుంచి కూడా అనేక అయితే ఆ బాధిత గ్రామస్తులు మొరపెట్టుకున్న ఫలితం లేదంటున్న పరిస్థితి అయితే నెలకొంది. తాజాగా ఈ రోజు ఉదయం ఈ ఘటనతో అక్కడ ఉన్న పరిసర ప్రాంత ప్రజలు పూర్తి స్థాయిలో భయాందోళన అయితే చెందుతున్నటువంటి పరిస్థితి. అయితే గతంలో కూడా ఈ ఏనుగులు విధ్వంసానికి పలు పంటలు నాశనం అవటం, అలాగే ప్రాణ నష్టం కూడా సంభవించడంతో ఈ గతంలో కలెక్టర్ కావచ్చు, అదే పాలకులకు కావచ్చు మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి. తాజాగా ఈ ఏనుగులు రోడ్లపైకి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రస్తుతం వేసవి కావడంతో అక్కడ నీటి సదుపాయం కూడా పూర్తి స్థాయిలో లేదు. మరోవైపు అక్కడ ఏదైతే ఈ కురపం కావచ్చు, అలాగే జియం వలస మండలాల్లో విరివిగా అరటి పంట అయితే పండిస్తుంటారు. అయితే వీటికి ఆహారం అనువుగా దొరకటంతోనే ఇలా కొండపై నుంచి వచ్చి ఈ ప్రాంతాల్లో సంచరించి అనేకమైనటువంటి గిరిజనుల తాలూకు ఆస్తులను ధ్వంసం చేస్తున్నాయి. దీనిపై తక్షణమే చర్యలు తీసుకొని ఏనుగులు ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికే పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ బాధిత గ్రామస్తులు కోరుతున్నప్పటికీ అటవీ శాఖ అధికారులు దీనిపై స్పందించడం లేదని చెప్పేసి గిరిజనుల నుంచి అయితే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఈ ఏనుగులు రోడ్లపైకి రావడంతో ప్రజలు అటుగా వెళ్ళడానికి భయపడుతున్నారు. ఏ క్షణాన్న ఈ అటవీ ఏనుగులు వచ్చి దాడి చేస్తాయని చెప్పేసి భయాందోళనకు అయితే గురి అవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ అటవీ ఏనుగులు ఏవైతే ఉన్నాయో అక్కడ ఏదైతే సమీప అడవుల్లో ఈ గ్రామాల్లో గ్రామాల వైపు ఉన్నటువంటి అడవుల్లో టెస్ట్ వేస్తున్నాయి. మరోవైపు ఇప్పుడు ప్రస్తుతం జీడి, మామిడి పంట అయితే పూతకొచ్చే దశలో అయితే ఉన్నాయి. అయితే ఈ ఏనుగులు ఈ పంటలను తినేందుకైతే వచ్చి ఇక్కడ టెస్ట్ వేస్తున్నాయని చెప్పేసి గిరిజనులు పోడి వ్యవసాయం కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ ఏనుగుల బీభత్సంతో గిరిజన ప్రాంతాల్లో అయితే ప్రజలైతే భయాందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ శ్రీధర్.